టీసీటీ న్యూస్కు స్వాగతం. నేను మన్నె మల్లేష్. ఒక ప్రముఖ దినపత్రికలో మెదక్ మునగాడు ఎవరనే శీర్షిక వచ్చింది. ఈ శీర్షిక విశ్లేషణ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మెదక్ మునగాడు ఎవరు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది మూడు ప్రధాన పార్టీలు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో అందరి దృష్టి మెదక్ పార్లమెంటు స్థానం పైన ఉంది. తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ వంటి కాకలు తీరిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను దింపగా వారు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి చేరికలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మెదక్ పార్లమెంటు స్థానంలో రాజకీయం బాగా వేడెక్కింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ బలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుంది. మొత్తం మీద ఈ స్థానంలో త్రిముఖ పోరు కొనసాగుతుందనేది అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ మెదక్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 9 సార్లు, బీఆర్ఎస్ 5 పర్యాయాలు ఉప ఎన్నికతో కలిపి గెలిచాయి. బీజేపీ, టీడీపీ, పీడీఎఫ్, టీపీఎస్ ఒక్కోసారి విజయం సాధించాయి. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ మెదక్ నియోజకవర్గం సంబంధించి. ముందుగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ గులాబీ దళం ప్రయత్నం చేస్తుంది. 2004 నుంచి 2 దశాబ్దాలుగా ఈ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. ఈసారి ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ పార్టీని బరిలోకి దింపింది. గెలుపు బాధ్యత మాజీ మంత్రి హరీష్ రావు తన భుజాలపై వేసుకొని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈ ఫలితాలను పునరావృతం చేసుకునేందుకు బీఆర్ఎస్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఈ మెదక్ స్థానం నుంచి గెలిచేందుకు అహర్నిశలు ఒడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు పార్టీ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ స్థానంపై గురిపెట్టడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంలో సత్తా చాటేందుకు సై అంటుంది. వరుస చేరికలతో ఊపు మీదున్న హస్తం పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితర నాయకులను పార్టీలో చేర్చుకుంది. ఈ మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజును ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యర్థి పార్టీ నుంచి 2 అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శత విధాల ప్రయత్నం చేస్తుంది. అందుకు నీలం మధు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ అందరికంటే ముందు వరుసలో ప్రచారంలో దూసుకుపోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నీలం మధు ముదిరాజు. ఇక 3వ అభ్యర్థి రఘునందన్ రావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మెదక్ ఎంపీ స్థానంలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ సెగ్మెంట్ పరిధిలో ఒకే ఒక దుబ్బాక సీటును కోల్పోయి ఘోర పరాజయం పాలైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ప్రధాని మోడీకి ప్రజల్లో ఉన్న చరిష్మాతో ఈ ఎన్నికల్లో ముందుకెళ్తుంది బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును బరిలోకి దింపింది భారతీయ జనతా పార్టీ ఈ మెదక్ స్థానం నుంచి. బీజేపీ పార్టీకి బలమైన కేడర్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుంది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన నందీశ్వర్ గౌడ్ వంటి నాయకులు సైతం ఈ ఎన్నికల్లో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు బీజేపీ పార్టీని వీడారు. ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీ కేవలం మోడీపైనే ఆధారపడి ప్రచారం సాగిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బీజేపీ ఏ విధంగా ఢీకొట్టగలదో ఈ ఎన్నికల తర్వాతనే ఓటర్లు తెలుపుతారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మెదక్ బీజేపీ పార్టీ రఘునందన్ పరిస్థితి. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ జలాశయాల భూ నిర్వాసితుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం పంపిణీ మరియు పునరావాస కల్పన అంశాలు ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి.
5,000 వరకు నిర్వాసిత కుటుంబాలు ఉంటాయి ఈ మల్లన్న సాగర్ కొండపోచమ్మ జలాశయాల పరిధిలో. అయితే ఇంకా 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 విషయానికి వచ్చేసరికి ఈ మెదక్ జిల్లాలో బిహెచ్ఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయని మనకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు పటాన్ చెరువు ప్రాంతం, పాషమైలారం, కాజుపల్లి, ఈ బొల్లారం వంటి పారిశ్రామిక వారిలో పనిచేస్తున్నారు. మరి చాలా మంది ఇక్కడ స్థిరపడిపోయారు కూడా. వీరి ఓట్లు కూడా ఈ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. మెదక్ NDSL చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఇక్కడి చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ అంశాల మీద మరి ఈ 3 పార్టీలు ఏ విధంగా ఫోకస్ చేసి ఈ మెదక్ పార్లమెంటులో మరి గెలుపు దిశగా ప్రయాణిస్తారనేది వేచి చూద్దాం. అయితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డికి 5,96,048 ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి గాలి అనిల్ కుమార్కు 2,79,621 ఓట్లు వచ్చాయి. ఇక 3వ స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు 2,01,567 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి మెదక్ స్థానంలో గతంలో పోటీ చేసిన ఈ ఎన్నికల ఓట్లలో 51.82% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 24.31% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీ పార్టీకి 17.52 ఓట్లు వచ్చాయి. 52% ఓట్లు వచ్చాయి. అంటే ఇతరులకు ఈ నియోజకవర్గంలో పడ్డ ఓట్లు ఎంత అంటే 6%, 35% ఓట్లు. అయితే నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఓటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి సిద్దిపేట. ఈ సిద్దిపేటలో ఉన్న ఓటర్ల సంఖ్య 2,36,474 ఓట్లు. రెండవది మెదక్లో 2,16,748 ఓట్లు ఉన్నాయి. మూడవది నర్సాపూర్ నియోజకవర్గంలో 2,26,154 ఓట్లు ఉండగా నాలుగవది సంగారెడ్డిలో 2,47,338 ఓట్లు ఉన్నాయి. ఐదవ స్థానానికి వచ్చే ఐదవ సెగ్మెంట్కు వచ్చేసరికి పటాన్ చెరువు. ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో 4,07,419 ఓట్లు ఉన్నాయి. ఇక ఆరవది దుబ్బాకలో 1,99,236 ఓట్లు ఉన్నాయి. ఇక చివరి 7వది గజ్వేల్లో 2,79,489 ఓట్లు ఉండగా మొత్తంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఓవరాల్గా మొత్తం ఓట్ల సంఖ్య 18,12,858 ఓట్లు ఉన్నాయి. ఇది మెదక్ మునగాడు ఎవరు అనే శీర్షికలోని సారాంశం.